గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. Let us get into the subject. ఈ థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ ఏంటో వన్ బై వన్ వి విల్ సి. మన మొత్తము ప్రపంచంలో బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్కాండినేవియన్ కంట్రీస్ లో ఉంటుంది. ఇన్ పర్టికులర్ ఫిన్లాండ్ అనే కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నంబర్ 1. వాళ్ళు యూజ్ చేసే లెర్నింగ్ మెకానిజం పేరే థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్. ఈ థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ ఎట్లా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఫండమెంటల్స్, లెవెల్ వైజ్ ఫండమెంటల్స్, ఫస్ట్ ఫండమెంటల్స్ కవర్ చేస్తారు. దాని తర్వాత కాన్సెప్ట్ బిల్డ్ చేస్తారు. దాని తర్వాత బిల్డ్ చేసిన కాన్సెప్ట్ బాగా అర్థం కావడానికి అండర్స్టాండింగ్ బేస్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. ఇది థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్. అండర్స్టాండింగ్ బేస్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. దాని తర్వాత ఆ కాన్సెప్ట్ అప్లై చేసే అప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ వెరైటీస్ లో ప్రాబ్లం తీసుకుంటారు. అప్లికేషన్ బేస్డ్ ఎగ్జాంపుల్స్, ఆ కాన్సెప్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడదు, ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది స్ట్రక్చర్డ్ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఫైనల్ గా నాలెడ్జ్ బేస్డ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. ఆ మొత్తం టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ మీద మొత్తం నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఇది స్ట్రక్చర్. నా లైవ్ క్లాస్ లో కూడా నేను ఇదే స్ట్రక్చర్ యూజ్ చేస్తాను. బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతాను. మీకు ఎలా అయితే ఫండమెంటల్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, ఆ ఫండమెంటల్స్ వీడియోస్ కవర్ చేసిన తర్వాత ఫస్ట్ నేను క్లాస్ చెప్పే ముందు ఈ టాపిక్ మీద క్లాస్ చెప్తున్నానని చెప్తాను. ఆ ఫండమెంటల్ వీడియో చూసుకొని రావాలి. దాని తర్వాత నేను కాన్సెప్ట్ బిల్డ్ చేస్తాను. క్లాసులో బిల్డ్ చేసిన కాన్సెప్ట్ తోటి కలిసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. మీరు క్వశ్చన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చో అని చెప్పే పద్ధతి, రైట్? దాని తర్వాత వి విల్ డూ యాజ్ మెనీ అప్లికేషన్స్ యాజ్ పాసిబుల్. దెన్ ఫైనల్ గా ఏదైనా బుక్ తీసుకొని రైట్ మీరు నాలెడ్జ్ చేయొచ్చు. ఇది మన స్ట్రక్చర్ ఆఫ్ లెర్నింగ్. నవ్ ఇక్కడ చూడండి సార్, కాన్సెప్ట్ బిల్డింగ్. కాన్సెప్ట్ బిల్డింగ్ లెవెల్ 1. ఫస్ట్ లెవెల్ 1 ప్రాబ్లమ్స్ తీసుకుందాం. నేను ఈరోజు చెప్పాను మీకు నంబర్ సిస్టమ్ నుంచి టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలానో ఎగ్జాంపుల్ బై ఎగ్జాంపుల్ చూడండి సార్. లెవెల్ 1, ఫస్ట్ వన్, LCM ఆఫ్ 4,8. LCM ఆఫ్ 4,8. ఫస్ట్ థింగ్ చూడండి, నిన్న మనము క్లాసులో HCF గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు LCM గురించి 5 minutes టైం స్పెండ్ చేద్దాం. మనము లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 4,8 కనుక్కోవాలి. ఎప్పుడైతే లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోవాలి, రైట్? మల్టిపుల్ అనేది ఫ్యాక్టర్ కంటే ఎక్కువ ఉంటుంది. 2 మల్టిపుల్స్ ఏంటి? 4, 6, 8, 10, 12, 14 అండ్ సో ఆన్. మల్టిపుల్ ఎప్పుడు కూడా ఫ్యాక్టర్ కంటే ఎక్కువ ఉంటుంది. HCF అడిగాడు అనుకోండి, ఉన్న నంబర్ లో చిన్న నంబర్ తీసుకోవాలి. LCM అంటే, HCF అంటే ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎప్పుడు కూడా ఫ్యాక్టర్ కంటే ఎక్కువ ఉంటుంది, రైట్? సో లార్జెస్ట్ నంబర్ తీసుకోండి. మిగతా అన్ని నంబర్స్ గనక ఈ లార్జెస్ట్ నంబర్ కి ఫ్యాక్టర్స్ అయి ఉంటే ఆ లార్జెస్ట్ నంబరే LCM. 4, 8 అనేది 4తో డివైడ్ అవుతుంది. కాబట్టి లార్జెస్ట్ నంబర్ ని గనక మిగతా అన్ని నంబర్లు పర్ఫెక్ట్ గా డివైడ్ చేస్తే, లార్జెస్ట్ నంబర్ ని గనక మిగతా అన్ని నంబర్లు పర్ఫెక్ట్ గా డివైడ్ చేస్తే లార్జెస్ట్ నంబరే LCM. ఫస్ట్ లెవెల్ 1 నుంచి వెళ్తాను. సెకండ్ ఎగ్జాంపుల్, LCM ఆఫ్ 1, 2, 4, 8, 16.
ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది లార్జెస్ట్ నంబర్కి వెళ్ళండి. లార్జెస్ట్ నంబర్ని గనక మిగతా అన్ని నంబర్లు డివైడ్ గనక చేస్తే 1 16ని డివైడ్ చేస్తుంది, 2 16ని డివైడ్ చేస్తుంది, 4 16ని డివైడ్ చేస్తుంది, 8 16, ఇవన్నీ కూడా 16 నంబర్ల యొక్క ఫ్యాక్టర్లు. లార్జెస్ట్ నంబర్ని గనక మిగతా అన్ని నంబర్లు డివైడ్ చేస్తే లార్జెస్ట్ నంబరే ఎల్సిఎం. థర్డ్, మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి సార్. లెవెల్ 1 నుంచి స్టార్ట్ అవుతాను. 5 10 15 అండ్ 30. మూడో ఎగ్జాంపుల్ 5 10 15 30. లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది ఫ్యాక్టర్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎల్సిఎం లో లార్జెస్ట్ నంబర్ చూస్తాం, హెచ్సిఎఫ్ లో స్మాలెస్ట్ నంబర్ చూస్తాం. ఎల్సిఎం అంటే లార్జెస్ట్ నంబర్, హెచ్సిఎఫ్ అంటే స్మాలెస్ట్ నంబర్ చూస్తాం. 5 10 15 30. లార్జెస్ట్ నంబర్ ఏంటి? 30. అన్నిటినీ మిగతా నంబర్లో డివైడ్ చేస్తుందా? 5 30ని డివైడ్ చేస్తుంది, 10 30ని డివైడ్ చేస్తుంది, 15 30ని డివైడ్ చేస్తుంది. కాబట్టి లార్జెస్ట్ నంబర్, డైరెక్ట్ గా ఆన్సర్ మనకు లార్జెస్ట్ నంబర్ వచ్చింది. ఇది లెవెల్ 1, ఆల్మోస్ట్ అందరూ చేయగలుగుతారు. స్లోగా మనము లెవెల్ బై లెవెల్ కాన్సెప్ట్ పెంచుకుంటూ వెళ్దాం. లెవెల్ 2 మీకు అర్థమవుతే ఇది చాలా ఈజీ సార్. ఎల్సిఎం ఆఫ్ 6, 9. లెవెల్ 2 ఎల్సిఎం ఆఫ్ 6, 9. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లెవెల్ 1లో లార్జెస్ట్ నంబర్ గనక మిగతా అన్ని నంబర్ల లార్జెస్ట్ నంబర్ ని పర్ఫెక్ట్ గా డివైడ్ చేస్తే లార్జెస్ట్ నంబర్. ఇక్కడ లార్జెస్ట్ నంబర్ ఏంటి? 9. మిగతా అన్ని నంబర్లు పర్ఫెక్ట్ డివైడ్ చేయాలి. అరే 9ని 6 డివైడ్ చేయలేకపోతుంది కాబట్టి ఏం చేస్తామంటే, ఏదైతే 9ని 6 డివైడ్ చేయలేకపోతుందో నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 9 తీసుకోండి. 18 is 18 getting divided by 6? Yes, so answer is 18. లార్జెస్ట్ నంబర్ ని గనక మిగతా నంబర్ డివైడ్ చెయ్యలేకపోతే లార్జెస్ట్ నంబర్ యొక్క మల్టిపుల్ తీసుకోండి. అందుకే దాని పేరు ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇఫ్ 9 is not getting divided by 6, take the next multiple or the smallest multiple of 9 which gets divided by 6. ఇది level 1 model, ఇది level 2. Slowly I will increase the level of difficulty. LCM of 8, 12. LCM of 8, 12. 12 అనేది లార్జెస్ట్ నంబర్. 12ని 8 డివైడ్ చేస్తుందా? చెయ్యట్లేదు. నెక్స్ట్ మల్టిపుల్ తీసుకుందాం. 12 2 24. 24ని 8 డివైడ్ చేస్తుందా? ఎస్. కాబట్టి ఆన్సర్ ఎంత? 24. ఆన్సర్ ఎంత? 24. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 15 20 25. 15 ఎల్సిఎం ని ఎలా అర్థం చేసుకోవాలో అలానే అర్థం చేసుకోండి. ఎల్సిఎం ఆఫ్ 15 20 25. 15 20 25. నవ్వు ఇక్కడ చూడండి సార్, లార్జెస్ట్ నంబర్ ఏంటి? 25. లార్జెస్ట్ నంబర్ ఏంటి? 25. 25 మిగతా నంబర్లను డివైడ్ 15 డివైడ్ కావట్లేదు. నెక్స్ట్ మల్టిపుల్ వేసుకుందాం. 50. 50 అనేది 15తో డివైడ్ అవ్వట్లేదు. 75. 75 అనేటి 15తో డివైడ్ అవుతుంది, 20 తోటి డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ 100. 15 20 25. సో 25 2s are 20. 100. 15 తోటి డివైడ్ అవ్వట్లేదు. ఇక్కడ 125 150. సార్ ఇది టైం పడుతుంది సార్ అని మీరు చెప్పొచ్చు, దానికే లెవెల్ 3. 150 గనక మీరు చూసినట్టు అవుతే ఇక్కడ మీరు 15 10s are 20 డివైడ్ అవుతుందా? 20. కాబట్టి ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ఎల్సిఎం ఆఫ్ 15 20 25. ఇక్కడ చూడండి, మనము ఈ మెథడ్ లెవెల్ 2 ద్వారా చేసుకుంటూ వెళ్తే మనకు టైం పడుతుంది. 50 కాదు, 75 కాదు, 100 20తో డివైడ్ అవుతుంది, 15 తోటి కాదు. 125 15 తోటి కాదు. 150 15 తోటి అవుతుంది కానీ 20 తోటి అవ్వట్లేదు. 175
25 7s ఆర్ కాట్లేదు. 200 20 తోటి అవుతుంది కానీ కాట్లేదు. 225 15 తోటి అవుతుంది కానీ ఇక్కడ టైం పడుతుంది. 250 కాట్లేదు. నెక్స్ట్ 300 15 తోటి అవుతుంది, 20 తోటి అవుతుంది. 300 సార్ ఇంత టైం పడుతుంది సార్ అని అంటే ఎస్, అందుకే లెవెల్ 3.